దేవుడట మనిషిలో ఏం చేస్తాడట? నివసిస్తాడా? అంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు మనలో నివసించి నెక్స్ట్ ఏమని రాశాడు అక్కడ? సంచరిస్తాను అంటే తిరగాలి. నేను నీలో ఉండి తిరగాలి. నువ్వెక్కడ తిరగాలి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి, అంటే నువ్వు సువార్త పనికి వెళ్తుంటే ఆయన నీలో ఉండి నీతో పాటు రావాలనుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైనా సువార్తకి వెళ్తావా? దేవుడు పనికి దేహాన్ని ఇస్తావా? నీలో ఆయన ఉన్నాడన్న సంగతి ఎప్పుడైనా ఆలోచిస్తావా? నాలో ఆయన ఉన్నాడు కనుక ఆయన గురించి నేను పాట పాడితే ఆయన పొంగిపోతాడని ఎప్పుడైనా ఆలోచిస్తావా? ఇప్పుడు దేవుడు నీలో ఉన్నాడన్న సంగతి నీకు అర్థమైతే నువ్వేం చెయ్యవు? పాపం చేస్తావా? నేరం చేస్తావా? ప్రార్థన చేయకోకుండా మంచం ఎక్కేస్తావా? అమ్మ లోపల ఉన్నాడు కదండి దేవుడు, ఆయన స్తుతించాలి కదా. అన్నం తింటున్నప్పుడు ఆయన జ్ఞాపకం వస్తాడు, పడుకునేటప్పుడు ఆయన జ్ఞాపకం వస్తాడు, ఏదైనా పండు తింటున్నప్పుడు ఆయన జ్ఞాపకం వస్తాడు. ఏమంటే మీరు ఏం చేసినా ఆయన జ్ఞాపకం వస్తాడు. లోపల ఎవరుంటే? దేవుడు ఉంటే. ఇంతకీ ఉన్నాడా లేదా? నాకేం తెలుస్తుంది? మీలో ఉన్నాడో లేదో మీకే తెలుస్తుంది. మీలో ఉన్న పరిశుద్ధాత్ముడిని మీరు దుఃఖపరచకండి అన్నాడు. ఇంకో మాట ఉంటది, ఆత్మను ఆర్పకుడి అన్నాడు. అంటే లోపల ఉన్న ఆయన ఏమైపోతాడట? ఆరిపోతాడు. ఉన్నాడో లేదో మీకే తెలియాలి. ఎందుకంటే ఉంటే నిన్ను పాపంలోకి వెళ్ళినప్పుడు గద్దిస్తాడు, ఉంటే నువ్వు గుడికి రాకపోతే ఊరుకోడు, ఉంటే నువ్వు ఏ నేరం చేస్తానని నీతో మాట్లాడతాడు. అపవిత్రమైన వాటిని ముట్టకండి, పాపాల జోలికి మీరు వెళ్ళకండి. కారణం మీలో, మీ దేహంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ నేను అపవిత్రం చేసేసాను ప్రభువా, నాలో ఉండవా అంటే ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు తెలుసా? ఆ అపవిత్రతను కడుక్కుంటే వస్తాడు. ఎప్పుడు పగ, అసూయ, ఏమంటే మత్సరం ఇవన్నీ నింపుకున్న హృదయంలో ఆయన ఉంటాడా? మీరు ఆలోచించండి, ఉంటాడా? ఉండడండి. అందుకే అంటున్నాడు, శరీరానికి ఆత్మకు అంటిన అపవిత్రతను, ఆ కల్మషాన్ని మీరేం చేసేయాలట? పవిత్రులుగా చేసుకోండి, కడిగేసుకోండి. మరి ఏంటండి కడుక్కోవడానికి ఉన్న మార్గం? పాపాలను కడుక్కోవడానికి ఉన్న ఏకైక మార్గం ప్రభువైన యేసుక్రీస్తుల వారి రక్తం. ఆయన రక్తము ప్రతి ఒక్కడిని ఎలా మారుస్తుంది? పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా. అమూల్యమైన రక్తం, పాపము లేని పరిశుద్ధమైన రక్తం ప్రతి ఒక్కడి పాపాలను కడిగేస్తది. సో అపవిత్రమైపోయి శిథిలమైపోయిన ఈ దేహాలు బాగుపడాలి అంటే మరలా యేసుక్రీస్తుల వారి రక్తం వాళ్ళ పాపాలన్నీ కడుక్కోవాలండి, శుభ్రం చేసుకోవాలి.